బలపడింది. గాలి వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. కొత్త పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ పెట్టేది లేదని స్పష్టం చేశారు కవిత. తాను ఏ పార్టీలోకి పోనని ఆమె తేల్చి చెప్పారు. తన పార్టీ బీఆర్ఎస్ అని, తన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు కవిత. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావంటూ ఆమె హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ తో రాయబారాలు నడిపే ఛాన్సే లేదన్నారు. జాగృతి ద్వారానే పోరాటం చేస్తామన్న కవిత కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక కవిత చేసిన వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, కవిత ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చారు. ఇన్ని రోజుల నుంచి ఏవైతే ఊహాగానాలు వచ్చాయో ఆ ఊహాగానాలకు తెరదించారు. అంటే కొత్త పార్టీ పెట్టడమా, లేకపోతే కాంగ్రెస్ లోకి వెళ్ళడమా, ఇలా రకరకాల ట్రోలింగ్ జరిగింది, ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. వాటన్నిటికి కూడా సత్తి పలుకుతూ, వాటన్నిటికీ కూడా చర్మగీతం పాడుతూ ఒక స్పష్టతనైతే ఇచ్చారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ లోనే ఉంటాను, బీఆర్ఎస్ పార్టీ వీడేది లేదు, నా పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా జాగృతి సంస్థల ద్వారా ఏవైతే అనుబంధ సంఘాలను ఏర్పాటు చేస్తున్నామో కేవలం ఆ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాడడానికే ఆ యొక్క అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ కు డ్యామేజ్ చేసే విధంగా నేను ప్రవర్తించట్లేదు. బీఆర్ఎస్ కు పట్లనే నేను ఉంటాను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను. అంతేకాకుండా మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామనేది కూడా చాలా స్పష్టంగా క్లారిటీగా ఆమె చెప్పారు. ఇక పార్టీ మారే ఊహాగానాలు కానీ, కొత్త పార్టీ పెట్టే ఆలోచన కానీ తనకు లేదంటూ కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్నాయి. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, జూన్ 2న కవిత కల్వకుంట్ల కవిత పార్టీ పెడుతుంది, కేసీఆర్ తనయ కొత్త పార్టీ పెడుతుందని పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగాయి. అంతేకాకుండా కాంగ్రెస్ లో కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో కూడా ఆమె చర్చల్లోకి పోయిందనేది కూడా విస్తృత ప్రచారం జరిగింది. వీటన్నిటికీ తెరదీస్తూ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే విధంగా ఆమె ఒక స్పష్టతనైతే ఇచ్చారు. ఇక ఆమె వ్యాఖ్యలు చూసినట్టయితే, ఆమె ఇచ్చినటువంటి స్పష్టత చూసినట్టయితే ఇక ఏ పార్టీలోకి వెళ్ళదు, ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ మునిగిపోయే నావా అని ఒక వ్యాఖ్య చేశారు. అంటే కాంగ్రెస్ మునిగిపోయే నావా, అందులోకి ఎందుకు వెళ్తాను, అసలు కాంగ్రెస్ లోకి వెళ్ళే ఆలోచన కూడా చేయట్లేదు అనేది కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. మొత్తానికి కవిత మీద ఇన్ని రోజులు జరుగుతున్నటువంటి ట్రోల్స్, కొత్త పార్టీ పెట్టడమా లేకపోతే కాంగ్రెస్ లోకి పోవడమా, జూన్ 2వ తారీఖున ముహూర్తం ఖరారైందని పెద్ద ఎత్తున ప్రచారమైంది. కానీ ఇన్ని రోజులు ఆమె మౌనంగా ఉంది. మౌనంగా ఉంటే కూడా మౌనం అర్ధంగీకారం అనేది కూడా ఏదో జరుగుతుంది, బీఆర్ఎస్ లో ఏదో లుకలుకలు ఉన్నాయనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో ఆమె ఇవాళ స్పష్టత, ఒక క్లారిటీ ఇవ్వడం వల్ల ఇక ఆమె ఏ పార్టీలోకి పోవట్లేదు, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ లోనే పనిచేస్తా అనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో ఇక ఆమెపై వచ్చినటువంటి ట్రోల్స్, ఊహాగానాలు అన్నీ కూడా ఊహాజనితమైనటువంటి వార్తలే అనేది కూడా ఆమె కొట్టిపారేసినట్లు అయింది. ఇక కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను, బీఆర్ఎస్ పార్టీలో ఉంటాననేది కూడా కవిత కరాఖండిగా చెప్పినట్లు చెప్పుకోవచ్చు. రాజిరెడ్డి, నాన్నే నా లీడర్ అని కవిత చెప్తుంది. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే తెలంగాణ ఉద్యమం కోసము కేసీఆర్ అల్పేరుగని పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమం కోసము, తెలంగాణ కోసమే ఆనాడు టీడీపీని విభేదించి 2001లో అసలు టీడీపీని పార్టీ నుంచి వెళ్ళి బయటకు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అని ఆవిర్భవించి తర్వాత ఆయన టీడీపీతోనే ఉన్నటువంటి వచ్చినటువంటి పదవి, ఎమ్మెల్యే పదవిని కూడా తునప్రాయంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోయి, ఉప ఎన్నికల్లో కూడా మళ్ళీ సిద్దిపేట నుంచి ఘన విజయం సాధించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున వేసినటువంటి లీడర్. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సబ్బండ వర్గాలను, సబ్బర్ణ జాతులను అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చేసారు. అంతేకాకుండా ఉద్యోగ, కార్మిక, కర్షక, విద్యార్థి ఇలా ఎన్ని వర్గాలు ఉంటాయో ఆ అన్ని వర్గాలను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడిగా కేసీఆర్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమము ఆ రకమైనటువంటి విస్తృత స్థాయికి తీసుకెళ్లడంలో కేసీఆర్ పాత్ర కాదనలేము. ఎందుకంటే 2009 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 2004 నుంచి అధికారంలో ఉంది. కానీ 2009 నుంచి ఇంకా తీవ్రతరం పెరిగింది ఆ తెలంగాణ ఉద్యమం.
తెలంగాణ ఉద్యమం తీవ్రతరం పెరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా అధికార పార్టీని ధిక్కరించి అప్పుడున్నటువంటి రోషయ్యను, అప్పుడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులను ధిక్కరించి కూడా తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొనే విధంగా చేసినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుంది. జేఏసీని కూడా ఏర్పాటు చేసి అన్ని పార్టీలను కూడా ఏకతాటికి మీద తీసుకొచ్చి పార్టీ ఎజెండాలు వేరైనా కానీ అందరి లక్ష్యం తెలంగాణ లక్ష్యం అనే విధంగానే ముందుకెళ్ళాడు. కాబట్టి కేసీఆర్కు ఎవరు కాదన్నా అవునన్నా కానీ దేశవ్యాప్తంగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఇమేజ్ కేసీఆర్కు ఉంది. అయితే తన నాన్న నాయకత్వంలోనే పనిచేస్తా ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పాత్రలో కీలకమైనటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి అంతకన్నా పెద్ద నాయకుడు ఎవరు ఉంటారు కాబట్టి అతని నాయకత్వంలోనే పనిచేస్తాను, అసలు తెలంగాణకు శ్రీరామ రక్ష అతనే, తన నాన్న యొక్క నాయకత్వంలోనే పనిచేస్తాను, ఎలాంటి ఊహాగానాలు కానీ బయట ప్రచారాన్ని కానీ నమ్మవద్దు అనేది కూడా ఆమె ఒక సంకేతం ఇచ్చారు. ఎందుకంటే నాయకత్వం అంటేనే తెలంగాణకు ఒక నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టే నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పింది. కేసీఆర్ అంటే నిజంగానే తెలంగాణ రాష్ట్రం కోసం అలుపేరుగని పోరాటం చేసినటువంటి నేతగా, అసలు తెలంగాణ కోసమే ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చినటువంటి నేతగా చాలా ముద్రపడి ఉన్నాడు. దేశవ్యాప్తంగా ఒక కేసీఆర్ అంటే ఒక సంచలన లీడర్. ఒక తెలంగాణ రాష్ట్రం అసలు అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని సుసాధ్యం వైపు అడుగులు పెట్టించి తెలంగాణ రాష్ట్రం తేవడంలో కీలక పాత్ర కేసీఆర్ పోషించాడు. కాబట్టి ఇక బీఆర్ఎస్ కూడా ఆయన నాయకత్వంలో ఉంది కాబట్టి తన తండ్రి యొక్క నాయకత్వంలోనే పనిచేస్తా అనేది కూడా నర్మ గర్భమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఆయన నాయకత్వం పైన ప్రజల్లో విశ్వాసం ఉంది కాబట్టే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పింది. అంతేకాకుండా మొన్న ప్లీనరీ ఏదైతే బీఆర్ఎస్ ప్లీనరీ సక్సెస్ అవ్వడం వెనుక కూడా కేసీఆర్ వల్లనే సక్సెస్ అయిందని కూడా ఆమె నర్మ గర్భంగా చెప్పింది. కాబట్టి తన తండ్రి నాయకత్వం పైన, తన తండ్రి యొక్క లీడర్షిప్ పైన ఆమెకు నమ్మకం ఉంది కాబట్టి తన తండ్రి యొక్క నాయకత్వంలోనే పనిచేస్తా అని కూడా కవిత చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు. రాజిరెడ్డి, అలాగే జాగృతి ద్వారా పోరాటం చేశానంటున్నారు, ఎవరిపై అనుకోవచ్చు? కాంగ్రెస్ బీజేపీపై పోరాటం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆమె ఒకటే చెప్తా ఉంది, నేను పెట్టేటువంటి జాగృతిలో వివిధ అనుబంధ సంఘాలను ఏవైతే ఏర్పాటు చేస్తున్నానో ఆ అనుబంధ సంఘాల్లో ముఖ్యంగా మొన్న సింగరేణికి సంబంధించినటువంటి సింగరేణి జాగృతిని ఏర్పాటు చేసింది. అందులో 11 ఏరియాలకు 11 కోఆర్డినేటర్లను నియమించింది. ఆ 11 కోఆర్డినేటర్లు కేవలం అక్కడ జరుగుతున్నటువంటి అంటే సింగరేణికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చట్లేదు. ఆ హామీలు నెరవేర్చలేదు కాబట్టి అటు కేంద్రంలో బీఆర్ఎస్ అధికారం ఉంది, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంది. కాబట్టి ఈ 11 మంది కోఆర్డినేటర్లు విస్తృతంగా కాంగ్రెస్ పైన అదేవిధంగా బీజేపీ పైన పోరాటం చేయాలి, ఉద్యమం ఉధృతం చేయాలి, సింగరేణి కార్మికులందరినీ కూడా కలుపుకొని పోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గట్టి పోరాటం చేయాలి. అందులో కూడా టీబీజీకేఎస్ అంటే బీఆర్ఎస్కి అనుబంధ సంఘంగా ఉన్నటువంటి టీబీజీకేఎస్ను కలుపుకొని కూడా పనిచేయాలి అనేది కూడా చెప్తుంది. అంతేకాకుండా ఇవన్నీ కూడా కొన్ని ఊహాగానాలు వచ్చినాయి. సమాంతరంగానే ఆమె ఈ యొక్క అనుబంధ సంఘాలను కూడా ఏర్పాటు చేస్తుంది, బీఆర్ఎస్కు పోటీగానే అనుబంధ సంఘాలను ఏర్పాటు చేస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని కూడా తిప్పికొట్టింది. ఎందుకంటే కేవలం అధికార పార్టీల పైన ఉద్యమాలు పోరాటాలు చేయడానికే తాను ఈ యొక్క జాగృతిని బలోపేతం చేస్తున్నా, ఎక్కడికక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నా, అదేవిధంగా ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలనేదే తన సిద్ధాంతం అని కూడా చెప్తూనే తాను బీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేది లేదు, తన పార్టీ బీఆర్ఎస్, తన నాయకుడు తన తండ్రి కేసీఆర్ అనేది కూడా స్పష్టం చేస్తూ ఇక నుంచి బీఆర్ఎస్ బలోపేతానికి కూడా కృషి చేస్తాను, బీఆర్ఎస్లో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా సవరించే విధంగానే మా తండ్రికి ఒక్కసారి కాదు 100 సార్లు కూడా లేఖలు రాశానని కూడా కవిత చెప్పింది. మొత్తానికైతే ఇప్పుడు ఆ కవిత స్టేట్మెంట్ చూసిన తర్వాత ఇక బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఒక రకమైనటువంటి మొన్నటిదాకా ఒక రకమైనటువంటి చర్చ ఉండే, ఊగిసలాటలు ఉండే. అసలు బీఆర్ఎస్ కేడరు నాయకులు కూడా కవిత మౌనంగా ఉంది, ఏం చెప్పట్లేదు, ఏం స్పందించట్లేదు, అసలు ఉంటుందా పోతుందా పార్టీలోకి అని అర్థం కానిటువంటి కన్ఫ్యూజ్లో క్యాడరు కార్యకర్తలు నాయకులు అందరూ ఉండేవాళ్ళు. ఈ రోజు ఆమె చిట్చాట్ చేయడం, చిట్చాట్లో స్పష్టంగా నా తండ్రి నా నాయకుడు అని చెప్పడం, నేను బీఆర్ఎస్లోనే ఉంటానని చెప్పడం వల్ల ఇక బీఆర్ఎస్లోనే ఆమె కొనసాగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజిరెడ్డి. న్యూస్ స్మగ్లర్ హీరోకి అవార్డు. అవును, మీరు వింటోంది నిజమే. ఒకప్పుడు ముప్పెట దాడి చేసిన పాలకులే ఇప్పుడు గద్దర్ పురస్కారంతో సత్కరించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన పెనుదుమారం రేపుతోంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాడేమో కక్షగట్టి కటకటాల పాలు చేశారు, నేడేమో అవార్డులా అంటూ ప్రశ్నిస్తోంది తెలంగాణ సమాజం.
బన్నీ అరెస్టు వేళ పుష్ప 2 పై కాంగ్రెస్ లీడర్లు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఫైర్ అయ్యారు. సభ్య సమాజానికి ఏం సందేశం ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడేమో గప్చుప్ కావడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాజాన్ని పాడు చేసే సినిమాకు అవార్డులేంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప 2 సినిమాలో పోలీస్ ఆఫీసర్ను స్విమ్మింగ్ పూల్లో పడేసి పాస్ చేసిన సీన్ పై అనేక విమర్శలు వచ్చాయి. నిజానికి పుష్ప 2 విడుదల వేళ విషాదం నెలకొంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనలో రేవంతి అనే మహిళ మృతి చెందింది. దీంతో తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. హీరో అల్లు అర్జున్ వెళ్లడం వల్లనే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది. బన్నీపై కేసులు పెట్టి అరెస్టులు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల జరిగింది. పరిణామాలన్నీ చినికి గాలివానగా మారిపోయాయి. ఇష్యూ అంతా పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, కాదు బ్రాండ్ అన్నాడు ఐకాన్ స్టార్ అర్జున్. సీఎం అంటే కుర్చీ అనుకుంటివా, కాదు వైల్డ్ ఫైర్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ తో టాలీవుడ్ హడలిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఇక పుష్ప సినిమా ఒక వివాదాలతో పాటు విషాదాలతో ముందుకు వచ్చినటువంటి సినిమా అని చెప్పొచ్చు. మొదట పుష్ప సినిమా అంటే ఒక గంధపు చెక్కల స్మగ్లింగ్ సినిమా లాంటివి ఎలా ప్రోత్సహిస్తారు, చిన్నపిల్లలు అలా వీటిని చూసి అంటే ప్రేరేపితమయ్యే అవకాశం ఉంటుంది. సమాజానికి ఇలాంటి సినిమాలు ఎలా తీసుకొస్తారు అనేటట్టు సమాజోద్ధరణ కోసం చాలా మంది మాట్లాడిన విషయం తెలిసి, దాంట్లో ముఖ్యంగా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సైతం, తెలంగాణ ప్రభుత్వంతో పాటు తెలంగాణ మంత్రులు కూడా పుష్ప సినిమాలో హీరో పట్ల కూడా చాలా వరకు కూడా మాట్లాడినటువంటి విషయాలన్నీ తెలుసు. మరి అలాంటి పుష్ప సినిమాలో నటించినటువంటి ఆ నటుడు అల్లు అర్జున్ కు ఇటు గద్దర్ సినిమా అవార్డును ఇవ్వడం ఏంటని మాత్రం ఇప్పుడు అన్ని పార్టీలతో పాటు అంటే చాలా మంది అందరూ కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పుష్ప 2 ఏదైతే సినిమా ఉందో, మరి ఆ సినిమాలో అల్లు అర్జున్ మొదటి నుంచి ఆ వివాదాలు మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమాలో ఆ నటుడు పూర్తిగా అంటే గంధపు చెక్కలో స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఆ గంధపు చెక్కల స్మగ్లింగ్ తో పాటు ఆ సినిమాలో పోలీసులు తనని పట్టుకొని, అంటే ఒక స్మగ్లరు తనను వెంటాడుతున్న పోలీసులను అంటే నిరంతరం ఆయన కొట్టడంతో పాటు అవమానించడాలు జరుపుతాడు. ఒకానొక సందర్భంలో పోలీసులు అంటే ఇంతేనా, అంటే సమాజానికి ఇప్పుడిప్పుడే అంటే ప్రజలకు వస్తున్నట్టు చిన్నపిల్లలకు సైతం పోలీసులు అంటే ఇంతే, ఒక స్మగ్లర్ ఏం చేసినా సరే ఆ పోలీసులను ఈజీగా ఛేదించవచ్చు అనేటువంటి ఒక సమావేశం అంటే ఒక సమాచారం ఇచ్చినట్టుగా కూడా దాంట్లో క్లియర్ గా చూపిస్తారు. పోలీసులు ఒక స్విమ్మింగ్ పూల్ లో తోసి దాంట్లో ఆయన మూత్ర విసర్జన కూడా చేయడం అని చూస్తారు. అంటే పోలీసులను ఈ రకంగా కూడా అవమానించవచ్చు. ఆ స్మగ్లింగ్ చేసినటువంటి వ్యక్తి డబ్బులు అంటే వితిగా వస్తుంటాయి, ఆ డబ్బులతో ఏదైనా చేయొచ్చు, పోలీసులతో ఒక ఆట ఆడుకోవచ్చు అన్నట్టుగా అలా చేయడం. మరోపక్క స్మగ్లింగ్ చేస్తేనే సమాజంలో గౌరవం ఉంటుంది అన్నట్టుగా ఒక విషయం. అంటే మొత్తంగా కూడా ఆ ఒక సినిమాను చాలా వివాదంగా మొత్తం కూడా వచ్చింది. ఆ రకంగా చాలా వరకు కూడా దాంట్లో ఆ వివాదాలతోనే మొత్తంగా ఇప్పటికి కూడా ఉన్నటువంటి విషయం. పుష్ప సినిమా అంటేనే ఆ సమాజానికి ఒక చెడ్డ పేరు ఇచ్చేటువంటి సినిమా అన్నట్టుగా అందరూ కూడా భావించారు. ఆ రకంగా ప్రచారం కూడా చేసినట్టు విషయం. మరి అలాంటి సినిమా రిలీజ్ అయిన సందర్భంలో ఒక విషాదం కూడా చూసాం మనం. ఆ విషాదం అందరికి తెలిసిందే, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన. ఆ సంధ్యా థియేటర్ ఘటన అంటే ఆ సినిమాకు ఒక జంట అంటే ఒక కుటుంబంతో ఒక పాప బాబుతో ఒక కుటుంబంతో వచ్చింది. ఆ సందర్భంలో ఏదైతే ఆ సినిమా నటుడు అల్లు అర్జున్ ఆ థియేటర్ కు ఎలాంటి అనుమతులు లేకుండా, అంటే ముందుగా చెప్తున్న పోలీసులు చెప్తున్నా కూడా వారించుకుంటూ అక్కడికి ఆయన రావడం, అతన్ని చూసేందుకు ఒక్కసారిగా కొంతమంది ఫ్యాన్స్ రూపంలో ఉన్న సైకోలు ఒక్కసారిగా మీదకు రావడం, ఒక నిండు కుటుంబం చిన్నభిన్నవాడు దాంట్లో గృహిణి దాంట్లో మరణించడం, ఒక పాప అంటే ఇప్పటికీ ఆ కుటుంబం అంతా కూడా ప్రస్తావిస్తమైన విషయం అయితే తెలిసిందే. ఒక బాబు ఇప్పటికే మొత్తం కూడా విషాదంలో ఇప్పుడిప్పుడే కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి విషాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి అలాంటి పుష్ప సినిమా పట్ల తెలంగాణ మంత్రులు అయితే బహిరంగానే విమర్శించారు. ఇలాంటి సినిమాలు సమాజాన్ని చెడ్డదో పట్టిస్తాయి కాబట్టి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదని చెప్పారు. ఇలాంటి సినిమా నటులు అంటే పబ్లిక్ లోకి వచ్చి ఇలాంటి రాద్ధాంతాలు చేయడంతో అంటే ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయకూడదన్నారు. ఒక సందర్భంలో పోలీసులు ఇదే విషయమే అల్లు అర్జున్ ఏదైతే నటుడున్నాడో ఆ పుష్ప సినిమా నటుడు అతన్ని అరెస్టు చేయడం, జైలుకు పంపించడం, తర్వాత
రావాలని మనం చూస్తున్నాం. సో మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వాటిని ఉపేక్షించదు అనేటటువంటిగా రేవంత్ రెడ్డికి ఒక మార్క్ అయితే వచ్చింది. తర్వాత ఆ విషయాలన్నీ చూస్తున్నాం. తర్వాత అంటే భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా ఎవరు చేయకూడదు, చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు అనేటట్టుగా ఒక మార్క్ అయితే దాని అక్కడ పెట్టుకున్నాడు. మరి అలాంటిది ఉన్న క్రమంలో ఇప్పుడు ఆ ఏదైతే సమాజాన్ని పక్కదోవ పట్టించేటువంటి సినిమాకు ఇట్టడి విషాదాన్ని మిగిల్చినటువంటి సినిమా నటుడికి ఇప్పుడు గద్దర్ సినిమా అవార్డు అంటే ఉత్తమ నటుడిగా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం ఏంటనే మాత్రం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరి దీంట్లో ఏ మతలబ్ ఉంది, రేవంత్ రెడ్డికి ఏ మతలబ్ ఉంది అనేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శలు అయితే ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా ఎవరు కాదు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ భావాలు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. మరోపక్క సోషల్ మీడియా వేదికే కాకుండా పొలిటికల్ పార్టీలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మంత్రులు కూడా విమర్శిస్తున్నారు. మరి ఇన్ని విమర్శల మధ్య అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడుగా అవార్డు గద్దర్ సినిమా అవార్డు ప్రదానం చేయడం అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇది ఎంతవరకు అంటే ఇది ఇప్పుడు అంటే కొన్ని గంటల కిందనే ఈ విషయాలన్నీ బహిర్గతమై అంటే అవార్డు తనకు వస్తున్నట్టుగా కూడా జ్యూరీ అధ్యక్షుడు అయితే జయసుధ ప్రకటించారు. మరి ఇప్పుడు ఈ సినిమాకు అవార్డు ప్రదానం అల్లు అర్జున్ అయితే ఎంపిక అయ్యారని తెలుస్తుంది. మరి ఇన్ని వివాదాలు ఇన్ని విషాదాలు మిగిల్చినటువంటి ఈ సినిమా ఆ సినిమా నటుడికి ఉత్తమ నటుడిగా అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ఆరోపణలు కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరి ఇప్పుడు ఇంకో ప్రభుత్వం దీన్ని పునరాలోచన చేస్తుందా, ఇలాగే కొన్ని విమర్శలను ఎదుర్కొంటూ మరి ముందుకెళ్తుందా అనేది మాత్రం వేచి చూడాలని అంశం అనుకో. మహేందర్, గతంలో కూడా బన్నీని అరెస్ట్ చేసిన రేవంత్ ప్రభుత్వం దాని నుండి ఉపశమనం ఇచ్చేందుకు అవార్డును ప్రకటించారని అనుకోవచ్చా? అంటే గతంలో బన్నీని అంటే ఏదైతే పుష్ప సినిమా నటుడు ఉన్నాడో ఆయన అరెస్ట్ చేసిన విధానం అంటే అరెస్ట్ చేసిన విషయం అరెస్ట్ చేసిన సందర్భం అక్కడ కేవలం అంటే పోలీసుల అనుమతులు లేకుండా ఒక పబ్లిక్ క్రౌడ్ ఉన్న ప్రాంతంలో అతను ప్రవేశించడం, అక్కడ కొంతమంది ఒక్కసారిగా మీద పడడంతో ఒక నిండు కుటుంబం చిన్నాభిన్నం అవడం, ఇదంతా అటు పోలీసులకు గౌరవం ఇవ్వకుండా ఇటు పబ్లిక్ న్యూసెన్స్ చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అంటే గత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా హీరోల పట్ల సినిమా నటుల పట్ల అలాగే సినిమాలే కాదు ఇలాంటి విషయాలు ఎవరు అంటే మొత్తం కూడా పబ్లిక్ న్యూసెన్స్ ఎవరు చేసినా సరే ఏ స్థాయిలో వారు చేసినా సరే మేము ఇలాగే చర్యలు తీసుకుంటామని ఒక మెసేజ్ ఇవ్వడానికి చేసినట్టుగా రేవంత్ రెడ్డికి అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక మంచి గుర్తింపు వచ్చింది. అందరూ కూడా శబాష్ అన్నట్టుగా ఆయన పోయిన పరిస్థితి. మరి అలాంటి సందర్భాల్లో మరి తనకు ఎలాంటి అంటే ఆ తర్వాత ఈ పరిణామాలను కూడా ముసుకుపోయే తర్వాత ఇది సద్దుమణిపోయినటువంటి వ్యవహారం. ఆ తర్వాత కుటుంబాన్ని అల్లు అర్జున్ కుటుంబం పరామర్శించడం, వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సరే, ఇవన్నీ జరగడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే అన్నట్టుగా కూడా దీనికి మంచి పేరు అయితే వచ్చింది. కానీ అది ఎంతో కాలం నిలబడలేదు. మరి అలాంటి వివాదాలు విషాదాలు పెట్టినటువంటి ఆ సినిమాకు ఇప్పుడు ఆ సినిమా నటుడికి ఉత్తమ నటుడిగా అవార్డు ఇవ్వడం అనేది మాత్రం మరి ఇంత లోపాయకార ఒప్పందం ఉందా ఇద్దరికి? అల్లు అర్జున్ను మరి గతంలో అరెస్ట్ చేసి మరి ఇప్పుడు అవార్డు ఇవ్వడం, మరి అప్పుడు మంచి పేరు తెచ్చినట్టు రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు మరోసారి ఇలా అవార్డు ఇచ్చి మరి అపకీర్తి పాలవుతున్నారా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా అనుమానాలు అయితే వస్తున్నాయి. మరి ఇప్పుడు దీనిపైన పునరాచరణ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి లేకపోతే ఇలాంటి సినిమాలు కానీ ఇలాంటి సినిమా నటులు కానీ ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో సమాజానికి అంటే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిని ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకా పుష్ప 3 కావచ్చు, ఇంకా గంధం చక్కెర స్మగ్లింగ్ చేసే వాళ్ళు, గంధం చక్కెర పోలీసులను అంటే నిరంతరం తమ జీవితాలను పనంగా పెట్టి ప్రజలకు సేవ చేసిన పోలీసులను అవమానించేలాగా చేయడం, మొత్తం కూడా అవాసపాలు చేయడం ఈ సినిమా ఒక ముఖ్య ఉద్దేశంగా అయితే చాలా మంది పరిగణించారు. అలాంటి వాటిని చేసి అలాంటి వాటిని ప్రజలకు చూపించి అలాంటి వాటి చిన్న చిన్న పిల్లల మనస్సులు కూడా పాడు చేసినటువంటి ఈ సినిమా నటులకు గుర్తింపు రావడం అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ మహేందర్.